హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈనాటి కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం. జాగ్రత్తగా వీటిని స్టడీ చేద్దాం. ముఖ్యంగా డిప్యూటీ ఈఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మెయిన్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ విభాగంలో యూజ్ అవుతుంది. ఇకపోతే ఇప్పుడు నేను అందిస్తున్నటువంటి ఈ వార్తా కథనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినది. ఒకసారి చూద్దాం. ఏంటి? జపాన్కు చేరిన ఐఎన్ఎస్ శివాలిక్. ఈ కథనంని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడి నుంచి బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విషయం ఏంటి? దక్షిణ చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా యొక్క యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ లేదా రింపాక్ విన్యాసాలలో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ శివాలిక్ సింగపూర్ పర్యటన అనంతరం జపాన్లోని యోకోసుకాకు బయలుదేరింది. ఈ పర్యటన జపాన్, అమెరికా వంటి దేశాలతో నౌకాదళాల పరస్పర చర్యల స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్దేశించబడిందని నేవీ వర్గాలు తెలిపారు. సింగపూర్ పర్యటన సందర్భంగా నౌక బేస్ కమాండర్తో కాల్ చేయటం, చాంగి నావల్ బేస్ క్రాంజీవార్ మెమోరియల్లో పుష్పగుచ్చం ఉంచడం, సింగపూర్లోని భారత హైకమిషనర్తో కాల్ చేయటం, ఐఎఫ్సి సందర్శన, బోర్డులో ఉన్న 80 మంది పాఠశాల విద్యార్థులతో సంభాషణ వంటి కార్యకలాపాల్ని చేపట్టారు. ఇది వార్తా కథనం. ఓకే, ఇది 2024 జూన్ 2వ తేదీ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని వార్తా కథనం ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బిట్స్ని పరిశీలన చేద్దాం. ఇది సాక్షి న్యూస్ పేపర్ నుంచి దీన్ని గ్రహించాం. ఒకసారి చూడండి. మన భారతదేశపు నౌకాదళ నౌక, మన ఇండియన్ నేవీకి చెందినటువంటి నౌక ఐఎన్ఎస్ శివాలిక్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది అనే బిట్ అనేది రావచ్చు. ఇది సింగపూర్ పర్యటన అనంతరం జపాన్ దేశంలోని యోకోసుకాకు బయలుదేరింది. యోకోసుకాకు పేరు గుర్తుపెట్టుకోండి. జపాన్ దేశంలోని యోకోసుకా అనేటటువంటి ఒక నగరానికి బయలుదేరింది. ఏ ఉద్దేశంతో బయలుదేరింది అంటే దక్షిణ చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం, ఈ 2 మహాసముద్రాలలో దక్షిణ చైనా సముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రంలో యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ విన్యాసాలు అనేవి జరగనున్నాయి. ఈ యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ విన్యాసాలకే రింపాక్ అని మరో పేరు. రింపాక్ విన్యాసాలు. దీనిలో పాల్గొనేందుకోసం ఐఎన్ఎస్ శివాలిక్ జపాన్ దేశంలోని యోకోసుకాకు బయలుదేరింది. ఓకే, ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఈ పర్యటన జపాన్, అమెరికా వంటి దేశాలతో నౌకాదళాల పరస్పర చర్యల స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్దేశించబడింది అని భారతదేశపు నేవీ వర్గాలు తెలియజేశాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనే, నెక్స్ట్ వార్తా కథనాన్ని చూద్దాం. నెక్స్ట్ చూడండి. మళ్ళీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర అన్న ఈ వార్తా కథనాన్ని చూద్దాం. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. చూడండి. కేప్ కనావెరల్
భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనట్, అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్కు చెందినటువంటి స్టార్లైనర్ క్యాప్సుల్లో రోదసిలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ఈ ప్రయోగం శనివారం చివరి నిమిషంలో వాయిదా పడింది. అనగా జూన్ 1వ తేదీన ఇది మళ్ళీ వాయిదా పడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగ్లోకి దూసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్ డౌన్ను ఇంకా 3 నిమిషాల 50 సెకండ్లు ఉంది అనగా కంప్యూటర్ ఆపివేసింది. ప్రయోగం ఆపివేయడానికి కారణాలు ఏమిటి అన్నది ఇంకా వెల్లడి కాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లాల్సి ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లాల్సి ఉంది. కాగా ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయత్నం చేస్తామని యునైటెడ్ లాంచ్ అలియన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్స్లోని సునీత మరియు విల్మోర్లను టెక్నీషియన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇది వార్తా కథనం. అయితే ఇక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కరెంట్ అఫైర్స్ అంశాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి చూడండి. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్. ఓకే, సునీత విలియమ్స్ రోదసి యాత్ర చేపట్టింది. ఎవరితో చేపట్టింది? సునీత విలియమ్స్ ఎవరితో ఈ రోదసి యాత్రకి ఉపక్రమించిందంటే మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి. బుచ్ విల్మోర్ అంటే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో కలిసి రోదసి యాత్ర చేపట్టారు. అయితే అనుకోకుండా ఇది కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఈ రోదసి యాత్ర ఆగింది. కాబట్టి సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ అన్నతరు వీరు కూడా ఈ రోదసి యాత్రలో ఉన్నారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కోసం. ఇక బోయింగ్కు చెందిన స్టార్లైనర్ క్యాప్సూల్స్లో రోదసిలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఇక్కడ ఈ ప్రయోగం నిర్వహించారు. అది బోయింగ్కు చెందిన స్టార్లైనర్ క్యాప్సూల్స్లో వీరు వెళ్ళనున్నారు. ఇదొక బిట్టు. ఓకే, ఇకపోతే ఇందుకోసం ఉపయోగించినటువంటి రాకెట్ అట్లాస్ 5 అన్న రాకెట్ దీనికోసం ఉపయోగించారు. దీనికోసం ఉపయోగించిన రాకెట్ అట్లాస్ 5. ఓకేనా? ఇది ఎక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు? అమెరికా దేశంలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగ్లోకి దూసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది అట్లాస్ 5 రాకెట్. ఓకే, ఇవి జనరల్గా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షయానం చేయనుంది. అయితే ఇది జూన్ 1వ తేదీన చేపట్టినారు. కాబట్టి చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవలసి వచ్చింది. ఇదొక బిట్టు గుర్తుంచుకుంటారు. అందులోన బోయింగ్కు చెందిన స్టార్లైనర్ క్యాప్సూల్స్లో వీరు ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం ఉపయోగించే ర్యాకెట్ అట్లాస్ 5. ఇకపోతే అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇవి ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవి. ఓకే, తర్వాత వార్తా కథనం చూద్దాం. చూడండి, మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ. ఇదేంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం.
మెక్సికో ఇది లాటిన్ అమెరికాలో రెండో అతిపెద్ద దేశం. లాటిన్ అమెరికాలో రెండవ అతిపెద్ద దేశం మెక్సికో. ఓకే, ఇక మెక్సికోలో పురుషాధిపత్యం భావజాలానికి పెట్టింది పేరు. పురుషాధిపత్య భావజాలానికి పెట్టింది పేరు మెక్సికో. మహిళలపై హింస, హత్య, యాసిడ్ దాడులు ఇక్కడ నిత్యకృత్యం. మెక్సికోలో ఇదే అతిపెద్ద సమస్య కూడా. అలాంటి దేశంలో తొలిసారి ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఈ ఆదివారం నాడు జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవితో పాటు 128 మంది సెనేటర్, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు దాదాపు 20,000 స్థానిక సంస్థల స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పాలక ప్రధాన సంకీర్ణాలు రెండింటి నుంచి మహిళలే బరిలో ఉండటం విశేషం. పాలక మోరెనా సంకీర్ణం తరపున పోటీ చేస్తున్న క్లాడియా షేన్బామ్ గెలుపు ఖాయమేనని పరిశీలకులు చెబుతున్నారు. నేషనల్ యాక్షన్ పార్టీ సారథ్యంలోని విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్పై ఆమె కనీసం 20 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు అన్ని సర్వేల్లోనూ తేలింది. మహిళలపై మితిమీరిన హింసకు పెట్టింది పేరు అయినటువంటి ఆ మెక్సికో దేశంలో వారికి రాజకీయ ప్రాతినిధ్యం కూడా నానాటికి బాగా పెరుగుతూ ఉండటం విశేషం. దిగువ సభ అయినటువంటి కాంగ్రెస్లో అన్ని పార్టీలు మహిళలకు కనీసం 50% టికెట్లు ఇవ్వటాన్ని ఇప్పటికే తప్పనిసరి చేశారు. ఫలితంగా కాంగ్రెస్లో సగం మంది సభ్యులు మహిళలే ఉన్నారు. మెక్సికో జనాభా 13 కోట్లు కాగా దాదాపు 10 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం పోలింగ్ ముగిశాక ఆదివారం రాత్రికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం చూడండి, సోచిల్ గాజ్వెల్ ఈమె మెక్సికో అధ్యక్షురాలుగా త్వరలో మనం ఈవిడ్ని చూడనున్నాం. సోచిల్ గాజ్వెల్ను మెక్సికో అధ్యక్షురాలుగా చూడనున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లాడియా షేన్బామ్ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. గుర్తుపెట్టుకోండి, 2007వ సంవత్సరంలో ఈమెకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఎవరికి? క్లాడియా షేన్బామ్ ప్రముఖ పర్యావరణవేత్త, 2007లో నోబెల్ బహుమతి గ్రహీత, మెక్సికో సిటీ మాజీ మేయర్. ఒకవేళ ఈవిడ కనుక గెలిస్తే తొలి అధ్యక్షురాలిగానే కాక యూదు మూలాలు ఉన్న తొలి వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. అధ్యక్షుడు ఆంద్రెస్ మాన్యుయల్ లోపెజ్ అబ్రేడర్ ఈయనకున్న విశేషమైన జనాదరణ ఉన్న రెండోసారి పదవి చేపట్టేందుకు మెక్సికో రాజ్యాంగం ప్రకారం అనుమతించని కారణంగా పాలక సంకీర్ణ అభ్యర్థిగా షేన్బామ్ బరిలో దిగారు. కనీస వేతనాలను రెట్టింపు చేయటం, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు పెంచడం, రైతులకు సబ్సిడీ, వర్సిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు, నిరుద్యోగులకు భృతి ఇటువంటివి నేరుగా నగదు రూపంలో చెల్లించడం, సీనియర్ సిటిజన్లకు సార్వత్రిక పెన్షన్ సదుపాయం వంటి వాటితో లోపెజ్ తన 6 ఏళ్ల పదవీ కాలంలో అందరి మన్ననల్ని పొందారు. ఇదంతా 61 ఏళ్ల షేన్బామ్కు బాగా కలిసి రానుంది. డ్రగ్ మాఫియా, వ్యవస్థీకృత నేరాలు మెక్సికో ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యమైనవి. వీటి కట్టడికి లోపెజ్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. తాను వాటిపైన ప్రధానంగా దృష్టి సారిస్తానని ఆమె చెబుతున్నారు. లోపెజ్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆయన ప్రభావానికి అతీతంగా పాలిస్తాను అని చెబుతూ వస్తున్నారు. అయితే ఇది కరెంట్ అఫైర్స్ కోసం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎలక్షన్ ముగిసిన తర్వాత అయితే మెక్సికో అధ్యక్ష పీఠం మీద తొలిసారిగా ఒక మహిళ కూర్చోబోతున్నారు. వారు ఎవరు అన్న విషయం రేపటి వార్తల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే.
చూడండి ఇక్కడ ఈ వార్త చాలా ముఖ్యమైనది. వీటిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పిల్లల దత్తతకు డిమాండ్. పిల్లల దత్తతకు డిమాండ్. దత్తత ఇవ్వాలి అని రాష్ట్రంలో 1018 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 14 శిశు గృహాల్లో 110 మంది మాత్రమే పిల్లలు ఉన్నారు. నిబంధనలకు లోబడి ఆచితూచి అర్హుల ఎంపిక. 2020 నుంచి 2024 వరకు అంటే గత 4 ఏళ్లలో 325 మంది పిల్లలు దత్తత తీసుకోబడ్డారు. మరి ఈ వివరాలని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎక్కడి నుంచి బిట్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిశువులు దత్తతకు డిమాండ్ పెరుగుతుంది. సంతాన భాగ్యం లేని వేలాది మంది దంపతులు అనాథ బిడ్డలను పెంచుకునేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. చూడండి ఇక్కడ బిట్టు కేంద్ర ప్రభుత్వం ఒక సర్వీస్ని ఏర్పాటు చేసింది. ఆ సర్వీస్ ఏంటి? సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ. ఈ సర్వీసు ఏంటి అంటే ఆన్లైన్ ద్వారా పిల్లలు కావాలి అనుకునేవారు దత్తత చేసుకునేటటువంటి సర్వీస్. ఒకవేళ ఎవరైనా పిల్లలని అంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకోవాలి అనుకుంటే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇదొక బిట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇదొక బిట్టు. చూడండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏ శాఖ ఆధ్వర్యం అండి? మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియ నిర్వహణ జరుగుతూ వస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం, దీన్ని షార్ట్కట్లో ICPS అని చెప్పి అంటాం. వీటిలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో 14 ప్రత్యేక దత్తత ఏజెన్సీలు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాలలో అంటే పాత జిల్లాలో 13, 26 జిల్లాలు కదా, పాత 13 ఉమ్మడి జిల్లాల్లో 14 ప్రత్యేక దత్తత ఏజెన్సీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు ఉన్నారు. కాగా శిశువుల దత్తత కోసం ఏకంగా 1018 మంది దంపతులు దరఖాస్తులు చేసుకున్నారు. 110 మంది పిల్లలకి 1018 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచితూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లల్ని దత్తత ఇవ్వగా వారిలో 186 మంది ఆడ శిశువులు ఉండటం గమనార్హం. ఇక్కడ మరొక బిట్ ఉంది. ఇక్కడ మరొక బిట్ చూడండి. 1990 జూలై 3వ తేదీన జాతీయ స్థాయిలో సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ ఏర్పాటు జరిగింది. ఇది ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. 1990 జూలై 3వ తేదీన జాతీయ స్థాయిలో సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక బిట్. నెక్స్ట్ ఇక రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది ఒక బిట్. నోట్ దిస్ పాయింట్. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తూ ఉంటుంది దీనికి.
ఇకపోతే CARA 2011 ఫిబ్రవరిలో చైల్డ్ డెవలప్మెంట్ రీసోర్స్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సిస్టమ్ కేరింగ్స్ పేరుతో ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని ప్రారంభించింది. ఆ వెబ్సైట్ పేరు ఇది cara.wcd.gov.in. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా దత్తతకు ఆన్లైన్ దరఖాస్తులు, గైడ్లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతో పాటు వాటిలో కీలక పాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర రాష్ట్ర స్థాయిలలో దత్తతకు ముందు మరియు తర్వాత కూడా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, 2020 నుంచి 21 నుంచి అంటే 2020-21 నుంచి 2023-24 సంవత్సరం వరకు దత్తతకు ఇచ్చిన పిల్లలు 2020-21లో 83 మంది పిల్లల్ని దత్తత ఇచ్చారు. 21-22లో 81 మంది పిల్లల్ని దత్తత ఇచ్చారు. 2022-23లో 90 మంది పిల్లల్ని దత్తత ఇచ్చారు. 2023-24 సంవత్సరంలో 71 మందిని దత్తత ఇచ్చారు. మొత్తం 325 మంది గత 4 సంవత్సరాల్లో దత్తత మీద పెంచుకుంటున్నటువంటి పిల్లల సంఖ్య ఇది. చూడండి, ఇక్కడ దత్తత తీసుకునేందుకు ఒక అర్హతలు వయస్సులు వాటిని కూడా ఇచ్చారు. వీటిని కూడా స్టడీ చేయండి ఒకసారి. 2 సంవత్సరాల వరకు పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటే, అంటే పుట్టిన నాటి నుంచి 2 సంవత్సరాల వరకు వయసు ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే తల్లి తండ్రుల్లో 40 ఏళ్ళు ఒకరి వయసు ఉండాలి. లేదా 2 నుంచి 4 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే తల్లి వయసు కానీ తండ్రి వయసు కానీ 45 సంవత్సరాలు ఉండాలి. 4 నుంచి 8 సంవత్సరాల వరకు పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే 50 సంవత్సరాల వయసు తల్లికి కానీ తండ్రికి కానీ ఉండాలి. 8 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోవాలంటే తల్లి వయసు కానీ తండ్రి వయసు కానీ 55 ఏళ్ళు ఉండాలి. ఇది చూడండి, ఇటీవల చెప్పుకున్నాం మనము, నిన్ననే మన కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు యుఎన్ఓ ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు అందుకోవడంతో ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి మహిళ మేజర్ రాధికా సేన్. మహిళ రాధికా సేన్ ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డుని యుఎన్ఓ ద్వారా అందుకుని వార్తల్లోకి వచ్చినటువంటి మహిళ మేజర్ రాధికా సేన్ తన వైరల్ స్పీచ్తో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. జెండర్ సెన్సిటివ్ పీస్ కీపింగ్ ప్రాముఖ్యత గురించి తన ప్రసంగంలో నొక్కి చెప్పినారు రాధికా సేన్. జెండర్ సెన్సిటివ్ పీస్ కీపింగ్ అనేది కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదు, ఇది అందరి బాధ్యత. మహిళల ఆరోగ్యం, విద్య, శిశు సంరక్షణ, లింగ సమానత్వం, లైంగిక హింసను ఎదుర్కోవటం లాంటి అంశాలపై కమ్యూనిటీలతో మమేకమయ్యే అవకాశం లభించింది అంటుంది సేన్. ప్రసంగం అనంతరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రాధికా సేన్ను నిజమైన నాయకురాలుగా, మోడల్గా అభివర్ణించారు. చూడండి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూసఫ్జాయ్ మలాలా మరోసారి వార్తల్లోకి వచ్చారు.
అయితే ఎందుకు వార్తల్లోకి వచ్చారు? యూసఫ్జాయ్ మలాలా మీద బిట్టు రావడానికి అవకాశం ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో. ఇక్కడ మనం బిట్ని చూద్దాం. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ బ్రిటిష్ టీవీ సిరీస్ అయినటువంటి వీ ఆర్ లేడీ పార్ట్స్ 2వ సీజన్లో గెస్ట్ రోల్లో కనిపించనుంది. మలాలా కౌబాయ్ టోపీ ధరించి గుర్రపు స్వారీ చేస్తున్న ఈ షో యొక్క ఫస్ట్ లుక్ వైరల్ అయ్యింది. ఈ సిట్కామ్లో ఒక గాయకుడి కూతురు తన టీచర్పై గుడ్లు విసురుతుంది. ఇదంతా మనకు అనవసరం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ బ్రిటిష్ టీవీ సిరీస్ వీ ఆర్ లేడీ పార్ట్స్ 2వ సీజన్లో గెస్ట్ రోల్లో కనిపించనుంది. మలాలా కౌబాయ్ టోపీ ధరించి గుర్రపు స్వారీ చేస్తున్న ఈ షో యొక్క ఫస్ట్ లుక్ వైరల్ అయ్యింది. ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. బిట్ రావడం ఛాన్స్ ఉంది. ఓకే. ఇటీవల యూసఫ్జాయ్ మలాలా ఎందుకు వార్తల్లోకి మళ్ళీ వచ్చారు అనే బిట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది యూసఫ్జాయ్ మలాలా యొక్క ముఖ చిత్రాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. ఓకే. తర్వాత చూడండి. ఈ రోజు నుంచి T20 క్రికెట్ వరల్డ్ కప్ అనేది నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఎక్కడి నుంచి బిట్స్ మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోసం చూడండి. తొలిసారి అగ్రరాజ్యం అమెరికా వేదికగా T20 క్రికెట్ ప్రపంచ కప్పు నిర్వహణ జరుగుతుంది. ఇది ఫస్ట్ బిట్. చూడండి. అమెరికా మొదటిసారిగా క్రికెట్కు ఆతిథ్యం ఇస్తుంది. తొలిసారి అగ్రరాజ్యం అమెరికా వేదికగా క్రికెట్ ప్రపంచ కప్ ఇక్కడ జరగనుంది. ఇది ఒక బిట్. వెస్టిండీస్తో కలిపి ఈసారి అమెరికా T20 వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది. వెస్టిండీస్లో 2010లో ఈ మెగా పోరు జరిగింది. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ కోసం. ఇప్పుడు వెస్టిండీస్తో కలిసి అమెరికా తొలిసారిగా T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. 2010లో తొలిసారిగా 2010లో ఇంతకుముందు 2010లో వెస్టిండీస్లో ఈ T20 వరల్డ్ కప్ జరిగింది. ఇవి ఇక్కడ బిట్లు. ఇంకా ఈ వరల్డ్ కప్లో మొత్తం 20 టీంలు పాల్గొనున్నాయి. ఇది ఒక బిట్. ఈ ICC T20 వరల్డ్ కప్ 2024లో మొత్తంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇది ఒక బిట్. అయితే తొలి మ్యాచ్ ఇక్కడ అమెరికాకు కెనడాకు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జరగనుంది. ఇది ఒక బిట్. చూడండి. ఈసారి 2024వ సంవత్సరంలో ఇండియా టీంకి రోహిత్ శర్మ కెప్టెన్, రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఓకే. ఇది ఒక బిట్. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్. ఇక్కడ చూడండి. క్రికెట్ చరిత్రలో అతి పురాతన సమరంగా అమెరికా కెనడా మధ్య పోరుకు గుర్తింపు ఉంది. 1877వ సంవత్సరంలో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల మధ్య తొలి టెస్టు
మ్యాచ్ జరిగింది. ఇది ఒక బిట్. దానికి చాలా ఏళ్ల క్రితమే 1844లో 3 రోజుల క్రికెట్ మ్యాచ్లో అమెరికా, కెనడా దేశాలు తలపడ్డాయి. ఓకే, 180 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా, కెనడా మధ్య T20 వరల్డ్ కప్లో సమరం జరుగుతుంది. ఇరు జట్లకు T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇప్పుడు అమెరికాకు మరియు కెనడాకు ఈ 2 జట్లకు కూడా T20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. ఇది అయితే స్థానిక క్రికెట్ అభిమానులను, అమెరికాలోని స్థానిక క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో మార్కెటింగ్ నిపుణులు కొత్త తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాట్తో స్కోర్ 4 అని రాసి ఉన్నటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ బొమ్మ ముద్రించిన టీషర్ట్లను పీజే గోల్డ్హాల్స్ అనే ఔత్సాహిక వ్యాపారి, క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ వేదికపై అమ్మకానికి ఉంచారు. 1849లో చికాగో, మిల్వాకీ నగరాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు లింకన్ అతిథిగా హాజరవటం జరిగింది. ఇవి T20 వరల్డ్ కప్లో భాగంగా కరెంట్ అఫైర్స్ కోసం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఓకే, దాని తర్వాత చూడండి, కౌండిన్య గజరాజ్యం. కౌండిన్య అడవిలో పెరిగిన ఏనుగుల సంతతి. దక్షిణ భారతదేశంలో ఒకేసారి ఏనుగుల గణన. ఎటు చూసిన ఆకాశంని అంటే పచ్చదనం, జలజల పారే సెలయేళ్ళు, అడుగడుగున నీటి గుంటలు, జీవాలకు సమృద్ధిగా ఆహారం. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతం కౌండిన్య. గుర్తుపెట్టుకోండి, ఇదొక బిట్టు. కౌండిన్య అటవీ ప్రాంతం యొక్క విస్తీర్ణం 353 చదరపు కిలోమీటర్లు. ఇది అపారమైన జంతు సంపదకు ఆవాస కేంద్రం. ఇది చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం, మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్నటువంటి ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం. ఓకే, కరెంట్ అఫైర్స్ చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. ఇది కౌండిన్య అటవీ ప్రాంతం చిత్తూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఉంది. దీని విస్తీర్ణం 353 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కౌండిన్య అటవీ ప్రాంతం అపారమైన జంతు సంపదకు ఇది ఆవాస కేంద్రం అని చెప్పొచ్చు. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం, మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఈ కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇది కౌండిన్య అటవీ ప్రాంతం ఏనుగులకు ప్రసిద్ధి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కౌండిన్య అటవీ ప్రాంతం వివిధ రకాల జంతు సంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసు కుక్కలు, దేవాంగి పిల్లి, నక్షత్ర తాబేలు, అడవి పిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్ళు ఇవి ఎక్కువగా ఈ కౌండిన్య అటవిలో ఉంటాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండ చిలువలు, కట్లపాములు, నల్లత్రాచులు, రక్తపింజర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా అభివృద్ధి చెందుతూ వస్తుంది. గుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడప గ్రామాల్లోనూ స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఇది అయితే ఇవన్నీ మనకు అనవసరం. కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఇది ఏనుగులకు ప్రసిద్ధి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ మరికొన్ని అంశాలు ఉన్నాయి, చూద్దాం. అమెరికా వెస్టిండీస్ల ఉమ్మడి ఆతిథ్యంలో ధనాధన్ పొట్టి క్రికెట్ T20 ప్రపంచ కప్ హోరాహోరీకి నేడే తెరలేస్తుంది. ఇదంతా మనకు అనవసరం. ఇక్కడ బిట్స్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ బిట్స్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29 వరకు, అంటే జూన్ నెల మొత్తం కూడా ఇక ఈ T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మొత్తం 20 దేశాల జాతీయ జట్లలో జయ పతాకం ఎగరేసి విశ్వ కిరీటం దక్కించుకునేవారు ఎవరో తేలేంత వరకు ఇక్కడ ఇదంతా మనకి అనవసరం. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29 వరకు ఇది జరగనుంది. జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓకే, మొత్తం 20 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం బిట్స్ చూద్దాం. గత T20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్. ఓకే, ఇంతకుముందు T20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్ దేశం. ఇదొక బిట్. నెక్స్ట్, భారతదేశానికి ఇప్పటివరకు 2007వ సంవత్సరంలో, అంటే ప్రారంభ సంవత్సరంలో మాత్రమే T20 ప్రపంచ కప్ వచ్చింది. టీమ్ ఇండియాకు ఇప్పటివరకు ప్రారంభ సంవత్సరంలో, అనగా 2007వ సంవత్సరంలో మాత్రమే, ప్రారంభ సంవత్సరం మాత్రమే, ఇప్పటికి ఒక్కసారి మాత్రమే T20 ప్రపంచ కప్ అనేది భారతదేశానికి వరించింది. ఓకే, 2014వ సంవత్సరంలో ఫైనల్ వరకు వెళ్ళిన ఇక్కడ ఫైనల్లో ఓడిపోయింది. ఇక వెస్టిండీస్, ఇంగ్లాండ్ ఇవి 2 సార్లు T20 వరల్డ్ కప్ని గెలుచుకున్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ ఈ 3 దేశాలకు ఒక్కొక్కసారి T20 ప్రపంచ కప్ లభించింది. ఓకే, చూడండి. వెస్టిండీస్లో 6, అమెరికాలో 3 వేదికలపై ఈ T20 ప్రపంచ కప్ పోటీలను నిర్వహించనున్నారు. నెక్స్ట్ బిట్ మనం చూడొచ్చు. అసోం బడిలో రోబో టీచర్ సంప్రదాయ దుస్తులైన మేఖేలా చాదర్ను ధరించి మెడలో ఆభరణాలతో అసోం గువాహటిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో తరగతి గదిలోకి అడుగుపెట్టింది ఒక రోబో టీచర్ అమ్మ. ఆ కొత్త టీచర్ను చూసి విద్యార్థులంతా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AIతో రూపొందించిన రోబో టీచర్ ఐరిస్. ఓకే, రోబో టీచర్ ఎవరండి? ఐరిస్. తరగతిలోని పిల్లలకు షేక్ హ్యాండ్ ఇస్తూ మొదట తనని పరిచయం చేసుకుంది. ఆపై వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా వివరణాత్మకంగా సమాధానాలు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టు కింద మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ ఐరిష్ రోబోని తయారు చేశారు. చూడండి, నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ATL ప్రాజెక్టు కింద మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ సహకారంతో ఈ ఐరిస్ అనేటటువంటి రోబో టీచర్ అమ్మను తయారు చేశారు. ఇదొక బిట్, గుర్తుపెట్టుకోండి. పాఠశాలలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ను పెంపొందించేందుకు ఈ రోబో టీచర్ అమ్మను ఏర్పాటు చేశారు. పిల్లలు అడిగే ప్రశ్నలు కొన్ని సిలబస్లలో లేకపోయినా అతి తక్కువ సమయంలోనే వాటికి కూడా సమాధానాన్ని ఉదాహరణలతో సహా వివరించి పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈశాన్య భారతదేశంలో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపాధ్యాయుడిగా నిలిచింది ఐరిస్ రోబో. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు. కరెంట్ అఫైర్స్ దృష్ట్యా చాలా ముఖ్యమైనది.
చూడండి, ఇక్కడ మరొక కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మరో ఆర్టికల్ ఉంది. సంస్థల్లో లింగ సమానత్వం, నియామక వ్యూహాల్లో మార్పులు, మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదిక. చూడండి, భారతదేశంలో చాలా సంస్థలు లింగ సమానత్వంని, వైవిధ్యంని ప్రోత్సహించడం కోసం ప్రగతిశీల విధానాలు, నైపుణ్య అభివృద్ధి, ఫ్లెక్సిబిలిటీ వంటి చురుకైన చర్యలు తీసుకుంటున్నాయని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదిక వెల్లడించింది. చూడండి, మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదిక ఏం చెప్తుంది? మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదిక, ఈ నివేదికను అనుసరించి మనం ఇప్పుడు వివరాల్ని ఎక్కడ తెలుసుకుంటున్నాం. మ్యాన్ పవర్ గ్రూప్ ఆఫ్ ఇండియా నివేదిక అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 54% మంది యజమానులు తమ కంపెనీలో వైవిధ్యం, సమానత్వం, ఇన్క్లూజన్, బిలాంగింగ్ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ద్వారా వివిధ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంలో సరైన మార్గంలో వెళ్తున్నారు. ఇది ప్రపంచ సగటు 46% కంటే ఎక్కువ ఉంది. 3150 మంది భారతీయ యాజమాన్య సంస్థలను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. చూడండి, మరొకసారి చూడండి. మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో 54% మంది యజమానులు తమ కంపెనీలలో వైవిధ్యం, సమానత్వం, ఇన్క్లూజన్, బిలాంగింగ్ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ద్వారా వివిధ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం పెంచడంలో సరైన మార్గంలోనే వెళ్తున్నారు. ఇది ప్రపంచ సగటు 46% కంటే ఎక్కువగా ఉంది. 3150 భారతీయ యాజమాన్య సంస్థలను సర్వే చేసి ఈ నివేదికని రూపొందించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో లింగ సమానత్వం ఉత్తమంగా ఉందని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా పశ్చిమాసియా ఎండి సందీప్ గులాటి తెలిపారు. ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రోత్సాహకరంగా ఉంది అని ఆయన కొనియాడారు. అన్ని రంగాల్లో, అన్ని హోదాల్లో మహిళలను నియమించేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి అని కూడా ఆయన తెలిపారు. ఓకే, ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, 49% తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో $7.3 బిలియన్. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8.74% తగ్గి $7.37 బిలియన్, అంటే దాదాపు $61,000 పరిమితం అయినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరొకసారి చూడండి, 2023-24 అనే గత ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8.74% తగ్గి $7.37 బిలియన్ పరిమితం అయినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అయితే 2024-25పై భారత ఎగుమతిదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 63,969.14 కోట్లు విలువైనటువంటి 17,35,286 టన్నుల సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. ఓకే, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్, ఈ మ్యాటర్ కూడా కరెంట్ అఫైర్స్ కోసం చాలా ఇంపార్టెంట్. జూమ్ చేస్తున్నా చూడండి ఒకసారి, వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 63,969.14 కోట్ల రూపాయలు విలువైనటువంటి 17,35,286 టన్నుల సముద్రపు ఆహారాన్ని ఎగుమతి చేసి రికార్డు సృష్టించింది. ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. పరిమాణం, విలువ పరంగా ప్రధానమైన ఎగుమతి వస్తువుగా ఫ్రోజన్ రొయ్యలు చూడండి. పరిమాణం పరంగాను విలువ పరంగాను ప్రధానమైన ఎగుమతి వస్తువుగా, సముద్రపు ఎగుమతి వస్తువుగా ఫ్రోజన్ రొయ్యలు నిలిచాయి. భారతదేశం నుంచి ఎక్కువ ఎగుమతులు వెళ్తున్నటువంటి దేశాల్లో అమెరికా, చైనా ఉన్నాయి. అంటే ఈ ఫ్రోజన్ రొయ్యల్ని ఎక్కువగా అమెరికా, చైనా దేశాలు కొనుక్కుంటున్నాయి భారతదేశం నుంచి. ఇది ఒక బిట్. ఓకే, ఫ్రోజన్ రొయ్యలు గుర్తుపెట్టుకోండి. ఫ్రోజన్ రొయ్యలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 43,135.58 కోట్ల విలువైన ఫ్రోజన్ రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం దిగుమతుల పరిమాణంలో 40.98%, విలువలో 67.72% ఇవి సమానం. దేశంలో దాదాపు 1,00,000 రొయ్యల చెరువులు ఉండగా భారతదేశం వ్యాప్తంగా దాదాపు 1,00,000 రొయ్యల చెరువులు ఉండగా ఇందులో అధిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. సో ఈ మ్యాటర్ ప్రధానంగా మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇవండి ఈనాటి కరెంట్ అఫైర్స్ బిట్స్. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ని మనం పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.